వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆకేళ్ల శ్యామలారాణి గారు రచించిన కథ నీ తప్పుకి వారసురాలిని వింటారు. శ్యామలారాణి గారి కథలు గతంలో నేనెన్నో చదివాను. ఓ 25 దాకా కథలు, హరిణి, పవిత్ర, దీపశిఖ అన్న నవలలు కూడా చదివి వసంతవల్లరిలో శ్రోతలకి వినిపించాను. వాటి లింకులన్నీ నా ఛానల్ ప్లేలిస్ట్లో లభ్యమవుతాయి. మీకు వీలున్నప్పుడు తప్పనిసరిగా ఆణిముత్యాల్లాంటి వీరి కథలని, నవలలని వింటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వినండి, ఆకేళ్ల శ్యామలారాణి గారి రచన నీ తప్పుకి వారసురాలిని. చందీ! బొంగురుపోయింది ఆనందరావు కంఠం. ఎందుకు నాన్న అంత బాధపడతావు? చెక్కు చెదరకుండా నవ్వుతూ అంది చంది. కానీ ఇలా జరగాలని కాదమ్మా నేను కోరుకున్నది. పట్టుమని 25 లేని నీ వయస్సెక్కడ? 50కి దగ్గరవుతున్న రాజశేఖరం గారి వయసెక్కడ? కాకి ముక్కుకి దొండ పండులా అతని రూపం ముందు అందాల భరిణ లాంటి నిన్ను ఊహించలేనమ్మా. వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. జరుగుతుంది నాన్న, జరిగి తీరుతుంది. ఇది నా నిర్ణయం, తొణక్కుండా అంది చంది. భార్యను, 2 పిల్లలను పోగొట్టుకుని ఏకాకిగా బ్రతుకుతున్న రైస్ మిల్ ప్రొప్రైటర్ రాజశేఖరం గారిని చంది పెళ్లాడుతుందంటే మతిపోతున్నట్టుంది ఆనందరావుకి. నీ నిర్ణయం కాదమ్మా ఇది, నిన్నెవరో ఉసిగొలుపుతున్నారు. ఆనందరావు కంఠం పూడుకుపోతోంది. ఎవ్వరూ కాదు నాన్న, నన్ను నిర్ణయం తీసుకోమన్నది మన ఇంటి చరిత్ర. పుట్టెడు బాధను పెదవుల మధ్య బంధించి బింకంగా నవ్వింది చంది. గతంలోకి చూస్తున్నాడు ఆనందరావు. సుందరి, ఆనందరావుల్ని చూసిన వాళ్లంతా అందం, ఆనందం కలిసి కాపురం చేస్తున్నాయనేవారు. ఇంజనీరింగ్ డిగ్రీ, ప్రైవేట్ ఫర్మ్లో ఉద్యోగం, అందమైన భార్య, కలతలు లేని దాంపత్యం, కమ్మని కలగా మొదలైందతని సంసారిక జీవితం. ఆనందరావుకి తండ్రంటే ప్రాణం. తల్లి లేని లోటు తెలియకుండా పెంచి పెద్ద చేసి ఇంతవాణ్ణి చేసిన ఆ ముసలి తండ్రిని ఎలా సుఖపెట్టగలనా అన్నదే అతని ధ్యాస. తండ్రి తప్ప ఇతర బాధ్యతలు లేవు. ఆనందరావు ఎన్ని చేసినా ముందొక మనవణ్ణి కానివ్వరా చాలు అనేవాడు తండ్రి. నాన్న అల్పసంతోషి అని మురిసిపోయేవాడతను. మొదటిసారి సుందరి పురిటికెళ్ళింది. జ్యోతిష్యం ప్రకారం తనకు మగపిల్లడే పుట్టాలి అనుకుంటూ మావగారి దగ్గర్నుంచి టెలిగ్రామ్ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాడు ఆనందరావు. తండ్రి ముఖంలో వెలుగు చూడాలని అంతకంటే తహతహలాడుతున్నాడు. ఆడపిల్ల పుట్టింది. పోన్లేరా, లక్ష్మి వెలిసింది ఇంట్లో అని తనే ముందు సర్దుకున్నాడు తండ్రి. కొడుకెక్కడ చిన్న ముఖం చేసుకుంటాడోనని భయపడుతూ. కూతుర్ని చూడగానే ముందులో స్వల్పంగా కలిగిన అసంతృప్తి మర్చిపోయాడు ఆనందరావు. అచ్చుగుద్దినట్టు అంతా తన పోలికే. అయితే రంగులో సుందరి పోలిక రావాలనుకున్నాడు, రాలేదు. అయినా ముద్దులొలుకుతోంది పాప అనుకున్నాడు. అమ్మాయి గారి రంగు కాస్త పంచితే తరిగిపోతుందా అన్నాడు మురిపెంగా భార్యతో ఆనందరావు. పోలిక మీది, రంగు నాది కావాలా? అబ్బా ఎంత ఆశ! అయినా నా బంగారు తల్లికి ఏం తక్కువ వచ్చిందండి అంటూ పాపను గుండెలకు హత్తుకుంది సుందరి. సరే అయితే ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఈ మారు బాబునే కనాలి. రంగు, రూపం అన్నీ తమవే, మేమేం జోక్యం కలిగించుకోము అన్నాడు తల ఢీ కొడుతూ. బావుంది వరస, పువ్వులు జల్లినట్టు నవ్వింది సుందరి. పువ్వుల జల్లులాగే 2 ఏళ్లు దొర్లిపోయాయి. లక్ష్మి వచ్చిరాని మాటలతో ముద్దుగా ఇల్లంతా కలయదిరుగుతోంది. రెండోసారి పాపాయినెత్తుకొందుకి పుట్టింటికి వెళ్ళింది సుందరి. కిందటిసారి మనం అన్నది గుర్తుందా? రైలెక్కిస్తూ గుట్టుగా అడిగాడు భార్యని. గుర్తుంది, కానీ రోజురోజుకి మీ అల్లరి ఎక్కువ అవుతోంది. మీ చేత మరో కన్యాదానం చేయించాలనుంది నాకు కొంటెగా నవ్వుతూ అంది. రెండోసారి ఆడపిల్లనే కన్న సుందరి తప్పు చేసినట్టు ఆనందరావు ముందు తలదించుకుంది ఎందుకో.
అయితే నా అల్లరికి పనిష్మెంట్ ఇచ్చావన్నమాట అనేశాడు అతను బుజ్జగింపుగా. లోపల అసంతృప్తిని మాత్రం బయటపెట్టలేదు. కళ్యాణి పుట్టిన 2 ఏళ్లకి మళ్లీ నీళ్లాడిన సుందరి ఈసారైనా కొడుకునివ్వమని కనపడని దేవుళ్లందరికీ మొక్కింది. 3 పిల్లలతో సంసారం ముచ్చటగా ఉండాలని, ఆపరేషన్ చేయించేసుకోవాలని అనుకుంది. కానీ 3వ సారి కూడా ఆడపిల్లే. బంగారు బొమ్మలా మెరిసిపోతున్న పాప ముందు లక్ష్మీ కళ్యాణి ఎందుకూ పనికిరారనిపిస్తుంది. కానీ ఏం లాభం? ఆనందరావుకి కానీ సుందరికి కానీ వీసమెత్తు సంతోషం కలగడం లేదు. నాకింతే ప్రాప్తం కాబోల్రా అంటున్న తండ్రి ముఖం చూడలేకపోయాడు ఆనందరావు. 3 ఆడపిల్లలు అనగానే గుండెలో చల్లగా అయిపోతున్న ఆపరేషన్కి అంగీకరించలేదతను. కొడుకు పుట్టాలి, నాన్న చూడాలి అన్నాడు మొండిగా. 3 పిల్లలతో సతమతమైపోతున్న సుందరి చీదరగా చూసి కళ్ళు మూసుకుంది. నామకరణాలు, మహోత్సవాల ముచ్చట పెద్ద పిల్లలిద్దరితో తీరిపోయింది. పొరుగింటి హిందుస్థానీ దంపతులు చాంద్ కా టుకుడా, చాంద్ చాంద్ అనగా అనగా 3వ పిల్ల ఇంటా బయట అందరికీ చందీ అయింది. ఊరువాడ అంతా ఆ పిల్లని చూసి ముచ్చట పడుతుంటే క్రమంగా ఎలాగో తేరుకున్నారు ఆ దంపతులు. మరుసటి సంవత్సరం ఆనందరావు పనిచేస్తున్న కంపెనీ దివాలా తీసింది. మరో ఉద్యోగం వెతుక్కుని స్థిరపడబోయేసరికి అతని తలప్రాణం తోక్కొచ్చింది. ఆ ఏడే చచ్చినంత జబ్బుపడి లేచాడు అతని తండ్రి. నీళ్లల్లా డబ్బు ఖర్చవుతోందో పక్క, మనశ్శాంతి పోతోంది మరో పక్క. బుర్ర వేడెక్కిపోతున్న అతనికో రోజు భయపడుతూనే చెప్పింది సుందరి 4వ సారి మళ్లీ అతను తండ్రి కాబోతున్నాడని. నిండా మునిగిన వాడికి చలేమిటన్న ధీమా చూపించాడు అతను. పంతం పట్టుదల నరనరాలా ప్రాకిపోయింది. ఆడపిల్ల పుట్టింది అంది నర్స్. థ్యాంక్స్ కసిగా అంటూ జేబులోంచి 10 రూపాయలు తీసి ఆమె చేతిలో పెట్టాడతను. అతని మనస్తత్వం ఏమిటో తెలియదెవ్వరికి. ఆనందరావుకో కొత్త దిగులు పట్టుకుంది. 4వ పిల్లకంత నలుపెలా వచ్చిందో అతనికి అర్థం కావటం లేదు. అటు సుందరి వంక గాని ఇటు తన వంక గాని అంతటి నల్లటి వాళ్ళెవ్వరూ లేరు. మగపిల్లాడు కలగకపోయినా ఇన్నాళ్ళు నా పిల్లలకే అందాల బొమ్మలు అన్న ధీమాతో ఉన్నాడు. ఇప్పుడిదో కించ. ఆ పిల్ల పేరేమిటో ఎవ్వరికీ తెలియదు గాని నల్ల చెల్లి అంటే ఇట్టే అర్థమైపోతుంది అందరికీ. 10 ఏళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. మనవడి కోసం కలవరించిన ఆనందరావు తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డాడు. ఆనందరావు పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. 2 ఏళ్లకోమారు కాన్పులతో విసిగెత్తిపోయిన సుందరికి ఇప్పుడు ప్రాణం కాస్త తెరిపిన పడ్డట్టుంది. కానీ కొడుకు పుట్టలేదన్న భర్త అసంతృప్తి ఆమెను హాయిగా ఉండనివ్వటం లేదు. ఇక పిల్లల వరకు వస్తే 4 4 దారులు. లక్ష్మికి మొదటి బిడ్డగా చెప్పలేని గారాబం జరిగింది. తండ్రిలాగే మొండితనం జాస్తి. తనన్నది కావాలన్న పట్టుదల ఎక్కువ. ఫ్యాషన్లు సరదాలే తప్ప ఇంకో గోడు పట్టదు. కళ్యాణికి పుస్తకం చేతిలో ఉంటే చాలు, పొద్దెరగదు. ఆమెదో లోకం. ఆఖరిదానికి ఇంటికంటే గుడి పదిలమనే మనస్తత్వం. ఆటపాటలతో ఎక్కడో గడిపేస్తూ ఉంటుంది. ఎటొచ్చి సుందరికి చందీ పేరే నోటి ముందుంటుంది. ఏ పని సాయం కావాలన్నా చందీయే కళ్ళ ముందుగా ఉంటుంది. మిగిలిన వాళ్ళెవ్వరూ ఒక్క పని ముట్టుకోరు. రూపానికి తగ్గ గుణం చందీది. ఎవరేమన్నా నోరెత్తకుండా తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. మెప్పు గుర్తింపు కావాలని కూడా చూడదు. అందుకే ఆనందరావుకి చందీ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఏదోలా రోజులు గడుస్తున్నాయి. 4 పిల్లలతో చాకిరీతో చిక్కి శల్యమైన సుందరి హమ్మయ్యా అని తేలిగ్గా ఊపిరి తీసుకోబోతున్నంతలో పిడుగుపాటులా తోచింది తను మళ్లీ తల్లి కాబోతున్న విషయం. ఘోర అపరాధం చేసినట్టు ఎవరి కళ్ళా పడలేకపోతోంది. ఆనందరావు మాత్రం అందలం ఎక్కినట్టు పొంగిపోయాడు. ఎంత సంపాదించినా ఎవరినీ సంతృప్తిపరచలేకపోతున్న ఆ సంసారంలోకి మరో జీవి వస్తోందంటే ఇసుమంతైనా భయపడినట్టు కనిపించలేదు. మీదు మిక్కిలి నాకు కొడుకు పుట్టే యోగం ఉంది, దాన్నెవరు తప్పించగలరు అని గొప్పగా చెప్పుకోసాగారు. 6 నెలల నుండి పక్షవాతంతో తీసుకుంటున్న తండ్రి మనవడి కోసమే బతికున్నాడనిపించింది అతనికి. ఆ ఆనందంలో సమస్యలన్నీ పరిష్కారమైపోయినట్టు తోచింది. తన పిల్లలంతా రూపవంతులే, పెళ్లి కొడుకులే వెతుక్కుంటూ వస్తారు తనింటికి. చందీ కోసమైతే ప్రత్యేకంగా ఏ రాకుమారుడో దిగిరావాలంతే.
ఎటొచ్చి ఆఖరి పిల్ల కాస్త నలుపు, అంతేగా, ఏదో అలా కష్టపడి ఆ ఒక్క పిల్ల పెళ్లి చేయలేడా తను? ఇలా సాగేవి అతని ఆలోచనలు. అతను 16 నుండి ఎదురు చూసిన శుభగడియ రానే వచ్చింది. ఒక్క కొడుకు చాలనుకుంటే 2 పుట్టారు, కవల పిల్లలు. అతను సంతోషంతో ఎంత ఉబ్బితబ్బిబ్బవుతున్నాడోననుకుంటారు చూడని వాళ్లంతా. కాని ఆనందరావు ముఖంలో కళాకాంతి లేవు. ఆ కబురు విని ఆహా అన్నాడంతే, అతి నిర్లిప్తంగా. అప్పటికతని తండ్రి గతించి నెల్లాళ్లయింది. ఆనందరావుకు అప్పటినుంచే సంసారం భారంగా తోచడం ప్రారంభించింది. 6 పిల్లలంటే గుండె గుభేల్మంటోంది. ఇన్నాళ్ళు తనెందుకు భయపడలేదా అని అతనే ఆశ్చర్యపోతున్నాడు. కొడుకులు కలిగారన్న ఏ కాస్త సంతృప్తినో భయాలే మింగేస్తున్నాయి. ఆ పిల్లలు పుట్టాక సుందరి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పిల్లలు ఎదుగుతున్నారు. లక్ష్మికి 20 నిండాయి. పెళ్లి కొడుకులెవరూ వెతుక్కుంటూ రాలేదు. సుందరి పోరు పడలేక తనే సంబంధాలు వెతకడానికి బయలుదేరాడు. అందమైన పిల్లలకు కూడా అంత కష్టపడి పెళ్లి చెయ్యవలసి వస్తుందనుకోలేదు అతను. ఉన్న కాస్త పొలం ఏనాడో కరిగిపోయింది. ఇల్లు తనఖా పెట్టి లక్ష్మి పెళ్ళయిందనిపించేసరికి కళ్ళు తిరిగినంత పనైంది. పుస్తకాల పురుగనుకున్న కళ్యాణి పరీక్షెందుకు తప్పిందోనని తీగలాగితే డొంక కదిలింది. ఈ మధ్య కళ్యాణి క్లాస్ పాఠాలు చదవడం మానేసి కాంట్రాక్టర్ భూషణ్ రావు కొడుకు వినోద్ చెప్పే ప్రేమ పాఠాలు మాత్రమే వింటోందని తెలిసింది. అందరి తండ్రుల్లాగా కస్సుమనలేదు ఆనందరావు. ఎంతో పెద్ద మనసుతో పొంగిపోయాడు. తన బిడ్డ లక్షాధికారుల కోడలు కాబోతోందనుకుంటే అతనికి మహా సంతోషంగా ఉంది, గర్వంగానూ ఉంది. వెర్రి తల్లి, ఈ మాత్రానికే దిగులేందుకమ్మా, భూషణ్ రావుతో మాట్లాడి అంతా సెటిల్ చేస్తానుండు అన్నాడు ధీమాగా. కానీ అక్కడే చొక్కెదురైంది. వినోద్ మార్కెట్ వాల్యూ లకారం పలుకుతోందని తెలియగానే నీరుగారిపోయి నా వల్ల కాదని ఓ దండం పెట్టేశాడు. ఇల్లు నరకంలా తయారైంది. ఆ సందట్లోనే లక్ష్మి పురిటికొచ్చి కొడుకునెత్తుకుని వెళ్ళింది. వినోదుని తప్ప ఇతరులని పెళ్లాడనని పట్టుపట్టేసింది కళ్యాణి. ఏం చేయాలో దిక్కుతోచక అల్లల్లాడుతున్న రోజుల్లో వినోదొచ్చాడు. అటు ప్రేమను ఇటు డబ్బును వదులుకోలేని ఆ అబ్బాయి ఏం చేస్తాం, పోని మీ పెద్దమ్మాయికి ఇచ్చినట్టే ఇవ్వండి చాలు, అది మా నాన్న సంతృప్తి కోసం అంటూ ఎంతో త్యాగంగా చూశాడు. ఇంకా జాప్యం చేస్తే కళ్యాణి ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని భయపడిన ఆనందరావు కిక్కురు మనకుండా ఒప్పుకున్నాడు. ఫలితం తనఖాలో ఉన్న ఇల్లు అమ్ముడైపోయి గూడుపోయిన పక్షుల్లా బయటపడ్డారంతా. సంసారం సాగరం అని ఎందుకన్నారో అతనికి బాగా తెలుస్తోంది. తనకు తన వాళ్లకు శాంతి సౌఖ్యాలు లేవు. తన తెలివి తక్కువకు అసమర్థతకు తాను తిట్టుకోని రోజు లేదు. కానీ పశ్చాత్తాపం వలన పరిస్థితులు చక్కబడిపోవు కదా. ఆనందరావు రిటైర్ అయ్యే నాటికి దారం తెగిన గాలిపటంలా ఉంది ఆ సంసారం. ఇంటర్తో తప్పనిసరిగా చదువును ఆపుకోవలసి వచ్చిన చెంది మీద ఇంటి పోషణ భారమంతా పడిపోయింది. రాజశేఖరం గారి రైస్ మిల్లులో ఉద్యోగం చేసి ఆమె సంపాదిస్తున్న 400 ఆ ఇంటికి ఆధారం. ఓ రోజు ఉదయాన లేస్తూనే నల్ల చెల్లి కనిపించలేదు ఇంట్లో. వెతగ్గా నల్ల చెల్లి బదులు ఉత్తరం దొరికింది. చెంది, చెప్పకుండా వెళ్తున్నందుకు క్షమించు. నేను అందరిలాంటి మామూలు ఆడపిల్లని. నీ అంత సహనం మనోనిబ్బరం నాకు లేవు. కోరికలు సరదాలు మాత్రం సగటు ఆడపిల్లల్లాగే ఉన్నాయి. అవి ఈ ఇంట్లో తీరవని నాకు బాగా తెలుసు. అందుకే నా దారి నేను చూసుకుంటున్నాను. దేవుడెందుకో నన్ను మీ అందరికీ భిన్నంగానే సృష్టించాడు. ఏ లోపాలు లేని 2 పిల్లలకి పెళ్లి చేయబోయేసరికే మనిల్లు ఎంత అధోగతి పాలైందో కనిపిస్తోంది కదా. అందందారి అందానిదే, డబ్బుదారి డబ్బుదే అని తెలిసాక నీ పెళ్లి మాత్రం అంత సులువుగా అవుతుందని అనుకోగలనా? నేను నల్లటిదాన్ని, డబ్బు జల్లి పెళ్లి చేసే స్థితిలో లేడు నాన్న. అందుకే నన్ను నచ్చిన, నేను మెచ్చిన మా సైన్స్ టీచర్ సత్యమూర్తి గారు నేను దంపతులం కాబోతున్నాం. నీ లేత భుజాల మీద ఒక బరువు దిగినా మంచిదేనని నా ఉద్దేశం. ఇలా చెప్పకుండా వెళ్తున్నందుకు అమ్మా నాన్నల్ని క్షమించమని అడగాలని లేదు. ముందు చూపు లేకుండా వాళ్ళు చేసిన పొరపాట్ల ఫలితమే మనం అని నా నమ్మకం.
చెయ్యని పాపానికి శిక్షను అనుభవిస్తున్నట్టుగా ఈ బడుగు సంసారాన్ని నెత్తినేసుకున్న నిన్ను చూస్తేనే నాకు బాధగా ఉంటుంది. నిన్ను మాత్రం క్షమించమని కోరుతూ ప్రేమతో నీ నల్ల చెల్లి. ఏడవడానికి ఓపిక లేని సుందరి కంట ఒక్క నీటిబొట్టు రాలకపోతే ఎలాగో నిగ్రహించుకున్నదనుకున్నారంతా. మరో 2 నెలలకు ఆ ఇంటితో బంధాలనే తెంపుకుని పోయింది సుందరి. ఒకప్పుడు ఆనందానికి ప్రతిరూపమనుకున్న ఆనందరావు దుఃఖానికి మారుపేరయ్యాడు. అన్ని విధాలా అధోగతి పాలయ్యాడు. ఇల్లు సత్రంలా తయారైంది. లక్ష్మీ, కళ్యాణి పెద్దింటి కోడళ్ళు వస్తారు, పబ్బాలు గడుపుకుంటారు, వెళ్తారు. వాళ్లకది పుట్టిల్లు. దుక్కిటెద్దులా కష్టపడే చెందీకి ఎప్పుడన్నా అతిగా కష్టం అనిపించి ఏమాత్రం నోరెత్తినా దుయ్యబడుతుంటారిద్దరు. వివేకం తక్కువైన వాళ్లకి ఎదుటివారి గోడు పట్టదు మరి. ఆనందరావు లోపలే కుమిలిపోతున్నాడు. ఎప్పుడూ అతని ఆలోచన ఒక్కటే, చందీ పెళ్ళి. ఏంటి నాన్న అంతగా ఆలోచిస్తున్నావు? చందీ మాటలకు ఉలిక్కిపడి వర్తమానంలోకొచ్చాడు ఆనందరావు. నువ్వు కాదనుకున్నానా? ఇదొక్కటే నా సమస్యలన్నింటికీ పరిష్కారం. నా బాధ్యతలతో పాటే నన్ను స్వీకరించడానికి అంగీకరించారాయన. కోరి నేను చేసుకుంటానన్న ఆయన్ను కాదనలేను నాన్నా. అన్నట్టు మరో ముఖ్య విషయం. అదోలా చూసింది చంది. ఆయనకిక పిల్లలు కలగరట. ఆ సంగతి తెలిసాకే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నెత్తిమీద పిడుగుపడ్డట్టయింది ఆనందరావుకి. చందీ! పేలగా అరిచాడు. కళ్ళు వర్షిస్తున్నాయి. బాధపడుకున్నానా? తల్లిదండ్రుల ఆస్తులనే కాదు, అప్పులకి తప్పులకి కూడా పిల్లలు వారసులే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నా పిల్లలంటావా? వీళ్ళిద్దరూ నా పిల్లలు కారు అంటూ తమ్ముళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకుంది చంది. బంగారు చువ్వతో వాతలేస్తున్నట్టు విలవిల్లాడిపోయాడు ఆనందరావు. అతి మెత్తగా కనిపించే చంది అంత కఠిన శిక్ష వేస్తుందనుకోలేదెప్పుడు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆకెళ్ల శ్యామలారాణి గారు రచించిన కథ నీ తప్పుకి వారసురాలిని విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.